వ్యూవర్స్, వెల్కమ్ టు అమనీ వ్లాగ్స్. ఇవాళ నేను చూపించే రెసిపీ ఉప్పుడు పిండి అంటారు, లేకపోతే రైస్ ఫ్లోర్ ఉప్మా. సో దీనికి వచ్చేసి ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. సో ఇవి కొంచెం మరిగాక ఒక 2 to 3 ఎండుమిర్చి ఇలా కట్ చేసేసి వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఉద్దాలును, అలాగే శనగపప్పు. సో ఇవన్నీ తాలింపు గింజలు వేసేసుకొని రెడ్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్పుడు పిండి రెసిపీ చాలామందికి తెలియదు. మ్యాక్సిమం ఈ తెలంగాణలో చేస్తారు. తెలంగాణలో కూడా చాలా తక్కువ మంది చేస్తారు. సో ఇది వచ్చేసి 10-15 మినిట్స్ లోపే అయిపోతుంది ఈ రెసిపీ. ఇప్పుడు వచ్చేసి నేను 3 to 4 చిల్లీస్ వేసాను. ఇది నేను ఒక 2 మెంబర్స్కి సరిపోయే మందం చేస్తున్నాను. సో నాకు ఒక 3 to 4 చిల్లీస్ సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి 1 ఆనియన్ రఫ్లీ కట్ చేసేసుకోవాలి క్యూబ్స్ లాగా. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక నేను కొన్ని కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను 1 గ్లాస్ పిండికి 3/4 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఎక్కువ తీసుకోవద్దు, ఎక్కువ తీసుకుంటే అది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి సరిపోయే సాల్ట్ తీసుకోవాలి. నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సో బాగా కలపాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ అయ్యే వరకు కుక్ చేసేసుకోవాలి. సో మీరు ఇప్పుడు టేస్ట్ చేయండి. మీకు వాటర్ చప్పగా అనిపిస్తే కొంచెం ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను 1 గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇది మ్యాక్సిమం 2కి అవుతుంది. బాగా కలపాలి. ఇది ఈ పిండి అనేది కొంచెం పొడి అయ్యే వరకు కలపాలి. ఇలా పొడి అయిపోయేదాకా కలిపాక ఒక 5 to 10 మినిట్స్ వరకు మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. మధ్యలో తీసి మళ్ళీ కలుపుతూ ఉండండి, కిందికి అడుగు అంటకుండా. సో ఇలా బాగా కలుపుకుంటే కిందికి అడుగు అంటదు. ఈ రెసిపీ వచ్చేసి ఇలాంటి ప్యాన్లోనే, ఇలా రాతెన్ గిన్నె ప్యాన్లోనే చేస్తే బాగా టేస్ట్గా వస్తుంది. మీరు ఇప్పుడు ఈ పిండి ఉప్మాని కొంచెం టేస్ట్ చేయండి. పచ్చిగా ఉంటే ఇంకొంచెం సేపు ఫ్రై చేయండి. నాదైతే పచ్చిగా లేదు. సో ఉప్మా రెడీ అయిపోయింది, రైస్ ఫ్లోర్ ఉప్మా. దీన్ని ఉప్పుడు పిండి అని కూడా అంటారు. ఈ ఉప్పుడు పిండిని మనము పికిల్ తోటి ఉన్న నెయ్యి వేసుకొని వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.